మాది ఏంటంటే ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ ఉంది సార్. ఏపీ అండ్ తెలంగాణ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మాకు ఉంది. మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ 70 కిలోమీటర్స్ వరకు మా సర్వీస్ సెంటర్ నుండి 70 కిలోమీటర్స్ వరకు ఉంది. పికప్ అండ్ సర్వీస్ పికప్ అండ్ డెలివరీ కూడా చేస్తూ ఉంటాము బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. సో దానికి ఛార్జ్ కూడా చేస్తాము కిలోమీటర్ వైజ్. ఓకే. సో లోకల్ వచ్చేసి ఒకలా ఉంటుంది, బయటకు ఎలా ఉంటుంది. బట్ మేము వచ్చేసి ప్రతి 150 కిలోమీటర్కి ఒక సర్వీస్ సెంటర్ ప్లాన్ చేసాము. సో 70 కిలోమీటర్స్ ఒక సర్వీస్ సెంటర్ కవర్ చేస్తుంది, ఇంకో సర్వీస్ సెంటర్ కవర్ చేస్తుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బ్రాంచెస్ అనేది ఉన్నాయి సార్? ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఉందండి. సర్వీస్ ఎక్కడైనా ప్రొవైడ్ చేయడానికి రెడీ సార్. మాకు ఓన్ కాల్ సెంటర్ ఉంటుంది. సో కాల్ సెంటర్ కాల్ చేసి మేము ఎక్కడైనా సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతాం. అండ్ తమిళనాడులో ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఉంది, కర్ణాటకలో డిస్ట్రిక్ట్ వైజ్ ఉంది, అండ్ కేరళలో ఉంది, అదర్ స్టేట్స్లలో వచ్చేసి మేజర్ సిటీస్లలో ఉన్నాయి. ఓకే. సరే, ఈ ఎక్రాన్ ఫిక్స్ సో స్టార్ట్ చేసి సుమారు ఒక 5 years అవుతుంది అప్రాక్సిమేట్గా. 4.5 years. 4.5 years, 5 years. ఈ 5 yearsలో మేజర్గా టీవీ స్క్రీన్స్ విషయంలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఒకటి వచ్చేసి నోడి, ఇప్పుడు మీరు అన్నట్టు ఆడియో వస్తుంది, డిస్ప్లే రాదు. దాంట్లో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్యాక్ లైట్ వెళ్ళిపోయినా మనకు వచ్చేసి పిక్చర్ రాదు, బట్ డార్క్ రూమ్లో లైట్ పిక్చర్ అవబడుతూ ఉంటుంది. లేదు అంటే మనకు పిక్చర్ కంప్లీట్ రాదు. లైక్ మన స్క్రీన్ మీద ప్రెస్ చేస్తే లైట్ వైట్ కలర్ అవబడుతూ ఉంటుంది. సో అలా ఉంచినప్పుడు స్క్రీన్ ప్రాబ్లం ఉంటుంది. సో స్క్రీన్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు కూడా ఏం రాకుండా ఉంటే అది బ్యాక్ లైట్ పోయి ఉంటుంది, బ్యాక్ లైట్ ప్రాబ్లం ఉంటుంది. సో అట్లాంటప్పుడు స్క్రీన్కి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ లైట్స్ మార్చుకుంటే అయిపోతుంది. సో దానికి కూడా కస్టమర్స్ చాలా పానిక్ అవుతుంటారు. సో కస్టమర్ ఏంటంటే ఏదో టెక్నీషియన్కి చూపించడం, తను వచ్చేసి టీవీ స్క్రీన్ పోయింది అనడము, దానివల్ల తను వెళ్ళి కొత్త తీసుకోవడము, ఈ టీవీ అందులో స్క్రీన్ బాగున్నాడు దీన్ని స్క్రాప్ చేసుకోవడము, అటుపక్క గిటుపక్క పెడుతుంటే అవి డామేజ్ అయిపోవడము అలా అవుతూ ఉంటాయి.